దేవుడు వెతుకుతున్నప్పుడు ఆయన దృష్టిలో మనం పడాలి అంటే మనలో ఉండవలసిన కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. అవేంటో ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకనంటే నేడున్నటువంటి సమాజం ఏమైపోతూ ఉందంటే సరిగ్గా దేవుని యొక్క వెతుకులాటలో పడలేనటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు వెతుకుతూ ఉన్నప్పుడు ఇంకా వారి యొక్క జీవితాలు కనిపించలేని స్థితిలో ఉంటూ ఉన్నాయి. అంటే దేవుడు ఎలాంటి వ్యక్తిని వెతుకుతాడు, దేవుడు వెతుకుతున్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడో ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటిగా ఆయన వెతికేటువంటి వ్యక్తులలో ప్రేమ అనేది ఉంటుంది. ఎలాగా అని మనం ఆలోచించేస్తే ఆయన ప్రేమించేటువంటి వారిగా పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుడు నన్ను ప్రేమించమని చెప్పాడు. అలాంటి ప్రేమ ఉంటుంది. రెండవదిగా విధేయత ఉంటుందండి. ఆయన వెతుకుతున్నటువంటి వ్యక్తిలో అనేకమైనవి అర్పించేటువంటి వారి కంటే తమ యొక్క హృదయాన్ని దేవునికి అర్పించి ఆ హృదయాన్ని దేవునికి లోపరిచేటువంటి వారిగా ఉంటారు. మూడవదిగా న్యాయమును, కనికరమును, వినయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అంతేకాదండి, పశ్చాత్తాపాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులుగా పాపాన్ని నుంచి దినదినము తొలగించబడుతూ దేవుని దగ్గర పశ్చాత్తాపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అంతేకాదండి, విశ్వాసాన్ని అనగా కనిపించినటువంటి వాటిని సైతం దృష్టించగలిగినటువంటి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని చాటుకుంటూ వెళ్ళిపోతుంటారండి. ఇలాంటి వారిని దేవుడు వెతుకుతూ ఉన్నాడండి. అలాంటి వారి కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి.